హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ఈ మధ్య పులిహార వ్యాపారాలు చాలా ఎక్కువైపోయినాయి. అంటే జనం ఆలోచనలు అడ్డం పెట్టుకొని, అభిరుచులను అడ్డం పెట్టుకొని, వాళ్ళ కోరికను అడ్డం పెట్టుకొని ఇష్టారీతన వ్యాపారాలు. మీరు లావుగున్నారా? బక్కగా కావాలనుకున్నారా? మా డైట్ ప్లాన్ ఫాలో కండి. లేదు మా ఔషధాన్ని వాడండి. మీరు ఏ డైటు చేయవసరం లేదు. మా మందు తాగండి. నెల రోజుల్లో స్లిమ్ అయిపోతారు. హీరోయిన్‌లా తయారైపోతారు. హీరోలా తయారైపోతారు. మీరు బక్కగున్నారా? మీ బాడీని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? మా డైట్ వినండి అని ఇలా ఇష్టం వచ్చిన డైటీషియన్‌ని పుట్టుకొనొచ్చారు. అలానే ఇప్పుడు కొత్తగా మీరు నల్లగా ఉన్నారా? తెల్లగా కావాలనుకుంటున్నారా? ఒకప్పుడు సమంతని చూడండి. మొదటి సినిమాలో ఎలా నల్లగా ఉంది. తర్వాత ఎలా తెల్లగా అయింది. ఒకప్పుడు అనసూయని చూడండి. ఎలా నల్లగా ఉంది మొదటి సినిమాలో. ఇప్పుడు ఎలా తయారయ్యింది. ఇదంతా దేనివల్ల సాధ్యమైంది? మా వల్లే సాధ్యమైంది. మిమ్మల్ని కూడా అలా తయారు చేస్తాం. మా దగ్గరికి రండి అని చెప్పేసి విపరీతమైన యాడి. జనంలో ఎవరికైతే పాపులారిటీ ఉంటుందో, ఈ మధ్య బెట్టింగ్ యాప్ విషయంలో ప్రమోట్ చేశారు వీళ్ళు 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 అని పేర్లు బయటకు వచ్చాయి కదా. అదే సోకాడు సెలబ్రిటీలు అంటే బిగ్ బాస్ ఫేమ్లు, లేదు ఆ సీరియల్లో నటించే వాళ్ళు, సినిమాల్లో నటించే వాళ్ళు, వాళ్ళంతా కలిసి వాళ్ళకి ఉన్న డబ్బులు సాల్వ్ అన్నట్టు, వచ్చే ఇన్కమ్ సాలదు అన్నట్టు సైడ్ ఇన్కమ్ కోసం ఇట్లాంటి వాళ్ళని ప్రమోట్ చేస్తూ, మీరు తెల్లగా కావాలనుకుంటున్నారా? నేను ఇది వాడాను, మంచిగా తయారయ్యాను, మీరు కూడా ఇది వాడండి. ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు కరీనా కపూర్ లక్స్ ఆడిస్తుంది. కరీనా కపూర్ లాగా కావాలనుకుంటే లక్స్ వాడితే మనం అలా అవుతామని చెప్పేసి అందరూ భావిస్తారు. కానీ కరీనా కపూర్ వాడే సబ్బు లక్స్ కాదు. మీకు తెలుసో తెలీదు. ఇప్పుడు హెచ్కే పర్మనెంట్ క్లినిక్ అని చెప్పేసి ఒకటి వచ్చింది. పర్మనెంట్గా మీ రంగు తెల్ల రంగులోనే ఉంచుతాం. అసలు తెల్ల రంగు ఏంటి? తెల్ల రంగు నల్ల రంగు ఏంటి? అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు సినిమాల్లో ఉండే వాళ్ళని చూసి, సీరియల్స్లో ఉండే వాళ్ళని చూసి, వాళ్ళు చెప్పే మాటలు విని మనం వాతలు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైంది. అంటే వీళ్ళు చెప్పేదేంటి, జరిగేదేంటి చాలా క్లియర్గా చెప్పబోతున్నాను నేను. ఎలా మోసం జరుగుతుంది అనేది. ఈ హెచ్కే అనే వాళ్ళకి, హెచ్కే పర్మనెంట్ క్లినిక్ అనే వాళ్ళకి హైదరాబాదు, విజయవాడ, బెంగళూరు, వైజాగ్ కొత్తగా ఏదో సిరి హనుమంత్ అంట వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు వైజాగ్లో. ఈ బిగ్ బాస్ సెలబ్రిటీలు ఇదో బిగ్ బాస్ ఒకటి ఏదో రకంగా ఫేమ్ కోసం బిగ్ బాస్కి వెళ్ళటం, దాంట్లో ఫేమ్ సంపాదించుకొని బయటకు వచ్చి ఇష్టం వచ్చిన యాడ్స్ చేయటం, ఏది పడితే అది చెప్తున్నారు, మీరు నమ్ముతున్నారు. వాళ్ళు చెప్తున్నారు, మీరు నమ్ముతున్నారు. అసలు మీకు తెలుసా, కోకోకోలా యాడ్ చేసేవాళ్ళు వాళ్ళు కోకోకోలా తాగరు, వాళ్ళ పిల్లలతో తాగించరు, వాళ్ళు కొబ్బరి నీరే తాగుతారు. మీతో మాత్రం కోకోకోలా తాపిస్తారు. మీకు తెలుసో తెలవదో, మీకు కోకోకోలా తాగమని చెప్పే సెలబ్రిటీలు, థమ్సప్ తాగమని చెప్పే సెలబ్రిటీలు వాళ్ళు తాగరు, వాళ్ళ పిల్లలతో తాపించరు. వాళ్ళు కోకోనట్ వాటర్నే ప్రిపేర్ చేస్తారు, కానీ మీతో మాత్రమే తాపిస్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే. వీళ్ళు ఈ క్లినిక్లు వాడతారా లేదా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సమంత తెల్లగైంది అంటే ఆమె ఎక్కడ వైద్యం చేయించుకుందో మీకు తెలుసా? అసలు అనసూయ తెల్లగా అయిందంటే వాళ్ళు ఏ సర్జన్ దగ్గర చేయించుకున్నారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు తెలుసా మీకు? వాళ్ళు ఇప్పుడు ఏ హెచ్కే పర్మనెంట్ క్లినిక్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ దగ్గర ఏం చేయించుకోలే. వాళ్ళు వరల్డ్ వైడ్ ఫేమస్గా ఉండేటువంటి డెర్మటాలజిస్టులు, నేషనల్ వైడ్గా ఫేమస్ అయ్యే డెర్మటాలజిస్టులు, ఒక ప్రత్యేకమైన వైద్యులు, సర్టిఫైడ్ వైద్యుల దగ్గర చేయించుకుంటారు. కానీ వీళ్ళకేముంది సర్టిఫికేషన్? ఎక్కడో ఆన్లైన్ కోర్సులు చదువుతారు. వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంది అసలు? బేసిక్గా అడదలుచుకున్న వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంది? డిగ్రీ తర్వాత కాస్మోటిక్ సర్జన్స్గా ఒక 2 కోర్సులు చదువుతారు. 2 కోర్సులు చదివి సర్టిఫికేషన్ పట్టుకొచ్చుకుంటారు. తర్వాత ఆన్లైన్లో ఏ థాయిలాండ్ నుంచో, యూకే నుంచో, యుఎస్ నుంచో ఒక ఫేక్ తక్కువ యూనివర్సిటీ, లో గ్రేడ్ యూనివర్సిటీలు ఉంటాయి, అక్కడ నుంచి ఏదో పిహెచ్డీలు పట్టుకొచ్చుకుంటారు, డాక్టరేట్లు పట్టుకొచ్చుకుంటారు. మేము డాక్టరు అని చెప్పుకుంటారు. అసలు డాక్టర్ అంటే అది డాక్టరా, మెడికల్ డాక్టరా? మన జనాలు తెలిస్తేగా ఓ పొలమని పోతారు, ఓ తెల్లగా అయిపోవాలి, తెల్లగా అయిపోవాలి, తెల్లగా అయిపోవాలని. అది దేవుడిచ్చిన రంగు పర్మనెంట్. గుర్తుపెట్టుకోండి, జీవితం పుట్టుకతో వచ్చిన రంగు పర్మనెంట్. ఎప్పుడైనా తెల్లగా ఉండే వాళ్ళు నల్లగా అవుతారేమో కానీ, అంటే వాళ్ళు సరిగా మెయింటైన్ చేయకపోవటం వల్ల, ఎండగా తిరగటం వల్ల, పనుల వల్ల నల్లగా అవుతారేమో కానీ, నల్లగుండే వాళ్ళు ఏమి రాసినా సరే పర్మనెంట్గా తెల్లగా కావటం అనేది ఉండదు. తాత్కాలికంగా కనపడే రంగు కోసం మీరు ఆవేశపడితే జరిగే అనార్థాలు ఏంటి అంటే, సరే అది చెప్పే ముందు ఇదెవరు, ఎందుకు వ్యాపారం చేస్తున్నారు,
ఎలా వ్యాపారం చేస్తున్నారు మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు సహజంగా వీళ్ళేం చేస్తారు, లిప్స్కి, ఈ బుగ్గలకి, కళ్ళ కింద నల్ల మచ్చలు పోవటానికి వీళ్ళంతా కూడా ఏదో సర్జరీలు చేస్తామని చెప్తారు. పెదాలకు హీలింగ్ చేస్తామని చెప్పేసి, అంటే యాక్చువల్గా ఏంటంటే ఇంజెక్షన్ ద్వారానైనా లేజర్ ద్వారానైనా హీలింగ్ చేయాలి. పెదాలకి చేయాలన్నా లేదా బుగ్గలకి చేయాలన్నా ఎందుకు చేస్తారని ఫస్ట్ చెప్పిన తర్వాత ఎలా చేస్తారు, ఎవరు చేస్తారని చెప్తాను. ఎందుకంటే మీరు వయసు మారుతుంటే మీ బుగ్గలు, మీ అందం కొంత కరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడున్నట్టు ఉండవు, తర్వాత సాగుతూ ఉంటాయి. బాడీ చర్మం సాగుతూ ఉంటుంది. కళ్ళ కింద కొంత నల్ల మచ్చలు వస్తూ ఉంటాయి. పెదాలు కూడా సాగిపోతూ ఉంటాయి. అది ఎవరికైనా అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎవరికైనా సహజంగా ఉండేది. ఎవరు కొద్దిమంది అదృష్టవంతులు తప్ప సహజంగా ఎవరికైనా అలానే ఉంటుంది. కానీ వయసు కనపడకూడదు. వయసు కనపడకూడదు ఏం చేస్తారు, బుగ్గలకి హీలింగ్ చేయించుకుంటూ ఉంటారు. అంటే టైట్ చేయించుకుంటూ ఉంటారు. దాన్ని టైట్ ఎవరు చేయాలి, పెదాలనైనా లేదా బుగ్గలనైనా హీలింగ్ ఎవరు చేయాలి, డెర్మటాలజిస్టులు చేయాలి. నిజమే, సైంటిఫిక్ మెథడే. చేసే అవకాశం ఉంది, చేయటానికి అవకాశం లేదని చెప్పట్లా, చేసే అవకాశం ఉంది. మన సినిమాల్లో హీరోలు హీరోయిన్లు వాళ్ళు ఎందుకు అంత వయసు మీద పడ్డా కానీ ఆ బుగ్గలు అంత గట్టిగా ఉంటాయి, ఎందుకు వయసు వాళ్ళు కనపడదు, చర్మం సాగినట్టు కనపడదు? కారణం ఏంటంటే వాళ్ళు ఒక ఫేమస్ సర్టిఫైడ్ డాక్టర్ దగ్గర, డెర్మటాలజిస్ట్ దగ్గర ఇంజెక్షన్ ద్వారా లేదా లేజర్ ద్వారా చిన్నపాటి సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు, హీలింగ్లు చేయించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ డెర్మటాలజిస్టులు ఉండరు. మీకు చేసే డెర్మటాలజిస్టులు కాదు. ఇప్పుడు నేను చెప్తున్న చోట ఇప్పుడు మొత్తం వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, హెచ్కే పర్మనెంట్ క్లినిక్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. 4 బ్రాంచులు ఉన్నాయి, 2 డెర్మటాలజిస్టుల పేరు రాస్తారు. మరి వాళ్ళైనా నిజంగా డెర్మటాలజిస్టులా కాదో నాకు తెలియదు. ఇప్పుడు అందం కోసం 2 ప్రొడక్ట్స్ వాళ్ళు చెప్తారు. ఇది గ్లూటథియాన్, తర్వాత కొలిజన్. ఈ 2 చెప్తారు. కొలిజన్ అనేది ఏంటంటే 14 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు కూడా కొలిజన్ చాలా ప్రతి వ్యక్తిలో కూడా ఉంటుంది. అంటే మన చిన్నపిల్లగాళ్ళు ఉంటుంది. అందుకనే వాళ్ళు చర్మం కూడా చాలా టైట్గా ఉంటుంది, తర్వాత సాగిపోతూ ఉంటుంది. అంటే 14 ఏళ్ళ తర్వాత చిన్నగా కొలిజన్ తగ్గుతూ ఉంటుంది, బాడీ కూడా కొంత చర్మం కూడా సాగుతూ ఉంటుంది. అంటే కొలిజన్ కావాలన్నా బాడీలో లేదా గ్లూకోథియాన్ ద్వారా మీరు అందంగా తయారవచ్చు, బ్లాక్ హోల్ వైట్ కావచ్చు అని చెప్తూ ఉంటారు. అసలు గ్లూకోథియాన్ ఏ మేరకు వాడాలో ఆ మేరకే వాడాలి. తక్కువ వాడారనుకోండి లివర్ ప్రాబ్లం అవుతుంది. కొలిజన్ ఎలా వస్తుంది, చేపల ద్వారా వస్తుంది, ఫ్రూట్స్ ద్వారా వస్తుంది, లేదా అవస గింజలు ఉంటాయి కదా, అవస గింజల ద్వారా వస్తుంది. ఈ న్యాచురల్స్ మనకి నచ్చవు. ఎక్కువ కాలం పడతాయి. ఫ్రూట్స్ తింటేనో, చేపలు ఎక్కువ తింటేనో, అవస గింజలు తింటేనో కొలిజన్ వస్తుంది. గ్లూకోథియాన్లో ఉన్నటువంటి దీని ద్వారా వచ్చేది ఏదో దాని ద్వారా వస్తుంది అంటే మనకు నచ్చదు. న్యాచురల్గా మనం ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా, 100 ఏళ్ళు బతికే స్ట్రాంగ్ ఉన్నవారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎలా బతకగలిగారు, వాళ్ళు ఏం తినగలిగారు, వాళ్ళు ఏం తింటే అలా ఉన్నారు, మనం ఏం తినక ఇలా అయ్యాం, చిన్న వయసులోనే పెద్దవాళ్ళుగా ఎలా కనపడుతున్నాం అంటే మనం తినే తిండిలో ఉంది. దాన్ని మార్చడానికి సజెషన్లు ఇస్తే పర్లేదు, కానీ ఇలా మందుల ద్వారా మారుస్తుంటారు. ఈ మందుల ద్వారా మార్చడానికి కూడా ఈ మందులు ఎవరు చెప్పాలి, బాడీ మీద ఇంజెక్షన్ పెట్టడానికి అయితే ఖచ్చితంగా డెర్మటాలజిస్టే పెట్టాలి. ఎంబీబీఎస్ డాక్టర్కి మాత్రమే చర్మాన్ని పట్టుకునే హక్కు ఉంటుంది, డెర్మటాలజిస్ట్కి మాత్రమే చర్మానికి సంబంధించిన వైద్యాన్ని చేసే హక్కు ఉంటుంది. కానీ డెర్మటాలజిస్టులు ఉండరు, సర్టిఫైడ్ డాక్టర్స్ ఉండరు. ఆన్లైన్లో కోర్సుల ద్వారా తెచ్చుకున్న డాక్టరేట్ ద్వారా మేము డాక్టర్ అని చెప్పుకొని ఇలా క్లినిక్లు ఏర్పాటు చేసుకొని మున్సిపాలిటీలో ఏ అధికారి లంచం చూపిస్తారో లేదా ఇంకేం చేస్తారో మొత్తానికి ఏదో పర్మిషన్ తెచ్చుకొని క్లినిక్లు పెట్టుకుని, అసలు పర్మిషన్ ఉంటాయా ఉండవా తెలవదు. మరి ఏదో పర్మిషన్ తెచ్చుకొని పెట్టుకొని నా వ్యాపారం నడిపిస్తూ ఉంటారు. వాళ్ళు పెద్ద వాళ్ళతోటి సెలబ్రిటీలతోటి ఒక యాడ్స్ చేపించి సోషల్ మీడియాలో రీల్స్ వదులుతూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వదులుతూ ఉంటారు, ఫేస్బుక్లో వదులుతూ ఉంటారు, యూట్యూబ్లో వీడియోలు చూపిస్తూ ఉంటారు. వెంటనే ఇది చూసిన మన వాళ్ళు పొలవమని చెప్పేసి నేను తెల్లగా కావాలని పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నట్టు వాళ్ళని చూసి వీళ్ళు వాతలు పెట్టుకోవడం పోతారు. తర్వాత వీళ్ళకి ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్ క్యాన్సర్ రావచ్చు, లివర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, బాడీలో రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు, చర్మ వ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ముడతలు తీసేస్తామని, గుంతలు తీసేస్తామని, కళ్ళ కింద బ్లాక్ మచ్చలు తీసేస్తామని, పెదాలను టైట్ చేస్తామని, బాడీని టైట్ చేస్తామని, చర్మాన్ని టైట్ చేస్తామని,
బక్కగున్నోడిని అంటే కొంత బాడీ పర్సనాలిటీ బిల్డ్ చేస్తామని, లావుగున్నోళ్ళని సన్నగా చేస్తామని ఇలా చెప్పే వాళ్ళకి నమ్మకండి. దయచేసి వాడు సర్టిఫైడ్ డాక్టరా లేదా చెక్ చేసుకున్న తర్వాతే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీరు డైట్ ఫాలో దలుచుకున్నా, లేదు చర్మానికి సంబంధించిన వైద్యం చేయించదలుచుకున్నా ఇలాంటి తప్పుడు క్లినిక్లను వాడకండి. తప్పుడు క్లినిక్లను ఎందుకు అడుగుతున్నా అంటే, నాకు అక్కడ డెర్మటాలజిస్టులు కనపడలేదు. మొత్తం 4 బ్రాంచులు చెప్తారు, 2 మాత్రం వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. ఎవడు పడితే వాడు వైద్యం చేయడానికి అవకాశం లేదు. ఇంజెక్షన్లు పెట్టి సర్జరీలు చేసే పరిస్థితి ఉండకూడదు. ఎవరికి పడితే వాళ్ళకి హక్కు లేదు. సర్టిఫైడ్ డాక్టర్లు చెప్పిన మాటలు వినండి. ఇప్పుడు మీరు 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 చూస్తున్న హీరోయిన్లు, మీరు చూస్తున్న హీరోలు, మీరు చూస్తున్న సెలబ్రిటీలు వాళ్ళు అవసరమైతే ఎక్కువ డబ్బులు పెట్టాను సరే, మళ్ళీ చెప్తున్నా వాళ్ళు దాని మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. ఇలా చర్మాన్ని టైట్ చేయటం కోసం వాళ్ళు ఏదైనా లేజర్ ద్వారా కానీ, లేదు ఇంజెక్షన్ ద్వారా కానీ ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చినా సరే మళ్ళీ ముడతలు వస్తాయి. మళ్ళీ ఒక 6 నెలలకు 4 నెలలకు ముడతలు వస్తాయి. దాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మళ్ళీ వైద్యం చేయించుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉండాలి. ఆ మెయింటెనెన్స్ హీరోయిన్లకు సాధ్యం, వాళ్ళకు వచ్చే ఇన్కమ్కి సాధ్యం. కానీ మీకు అందరికీ సాధ్యమా? ఎందుకు అది అవసరం? అసలు బాడీలోకి లేజర్ ద్వారా, ఇంజెక్షన్ ద్వారా మనం తెల్లగా కావాలి అని చెప్పేసి అతి ఆలోచన మనకు అవసరమా? మీ వల్ల ఈ లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంది. మిమ్మల్ని ముంచేసి, మిమ్మల్ని మోసం చేసేసి చాలామంది బ్లాక్ గున్నలు వైట్గా మారుతామని పోతారు. కానీ చాలామంది మారట్లేదంట. చాలామంది బాధితులు బయట చెప్తున్నారు, మనం మారుస్తున్నారు, 6 నెలల్లో మీ రూపురేఖలు మారుస్తామన్నారు. వారు చెప్పిన టైం అయిపోయింది, కానీ మా రూపురేఖలు మారినది ఏం లేదు. అదేంటంటే ఇలా చేస్తాం, అలా చేస్తాం అని చెప్పేసి మళ్ళీ ఏదో ప్యాకేజీలు చెప్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర ప్యాకేజీలు ఉంటాయి. చర్మాన్ని టైట్ చేయడానికి ఒక ప్యాకేజ్, ముడతలు తీసేయడానికి ఒక ప్యాకేజ్, ఇవన్నీ ప్యాకేజీలు ఉంటాయి. వాళ్ళు అంతిమంగా మీ దగ్గర ఎంత పిండుకోవాలో అంత పిండుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. మళ్ళీ ఒక్కసారితో ఈ వైద్యం పోదు, మళ్ళీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఒక్కసారి వాళ్ళ వల్ల మీరు చిక్కుకున్నారంటే జీవితాంతం ఆ వైద్యం చేయించుకుంటూనే ఉండాలి. పైగా ఈ వైద్యం వల్ల, తెలియని వైద్యం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది చర్మ వ్యాధులు కావచ్చు, లివర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, స్కిన్ క్యాన్సర్ కావచ్చు, ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ రంగు పర్మనెంట్. మీరు ఇంకేదో రంగు పర్మనెంట్ కావాలనుకోకండి. మీ రంగు పర్మనెంట్. మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి. మీ బాడీకి మంచి కావాలనుకుంటే రోజు ఎక్కువ వాటర్ తాగండి. మీరు పడే కష్టాన్ని బట్టి మీరు ఎక్కువ వాటర్ తాగండి. తర్వాత మీరు మన పాత పదార్థాలు ఏవైతే ఉన్నాయో, మన పెద్దవాళ్ళు తిన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మన సాంప్రదాయ రుచులు, మన సాంప్రదాయ వంటకాలు, మన సాంప్రదాయ పదార్థాలు, వాటి మీద ఫోకస్ చేయండి. నూనె పదార్థాలు తగ్గించేసి ఈ అవిసె గింజలు లాంటివి తినండి. చేపలు ఎక్కువ తినండి, నాన్ వెజ్లో ఇలాంటివి చేయండి. మరి న్యాచురల్గా అందంగా ఉంటారు, బాడీ గట్టిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. అందం కంటే కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యాన్ని మించిన అందం ఇంకోటి లేదు. అందం కోసం పోయి ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకండి. ఆరోగ్యంగా ఉంటే అందం ఉన్నట్టే లెక్క. మీరు ఆ వైపుగా ఉండండి తప్ప గ్లూటథియోన్ వాడుతున్నారేమో చూడండి. ఇది తక్కువ వాడితే చాలా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను, డెర్మటాలజిస్ట్ డాక్టర్లు అంటే సర్టిఫైడ్ డాక్టర్ దగ్గర మీరు చూపించుకునే డాక్టర్కి సర్టిఫికేషన్ ఏంటనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే మీరు వెళ్ళండి తప్ప ఇష్టం వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఏదో కొత్త దానికోసం పోయి లేనిపోయిన అనారోగ్యాన్ని కొని తెచ్చుకోకండి. అని డబ్బులు పెట్టి మరీ అనారోగ్యాన్ని కొనుక్కునే పరిస్థితిలో తెచ్చుకోకండి అనేది మాత్రం నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను.